నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కలౌ వెంకట నాయకః అని అంటారు. ఈ కలికాలంలో దేవుడంటే శ్రీ వెంకటేశ్వరుడే. వెంకటేశ్వరుని ఆలయం లేని గ్రామం మన రాష్ట్రంలో లేదంటే అతిశయోక్తి కాదు. వెంకటేశ్వర స్వామికి కళ్యాణం చేయిస్తే ఎంతో పుణ్యప్రదం. ఆ కళ్యాణోత్సవంలో పాలు పంచుకున్న వారందరికీ లౌకిక విజయాలన్నీ సమకూరుతాయి. పారలౌకిక పరమార్థం వంటబట్టి కైవల్యకారకమవుతుందని భక్తుల విశ్వాసం. అటువంటి శ్రీ వెంకటేశ్వరుడే కళ్యాణ వెంకటేశ్వరునిగా శ్రీదేవి భూదేవి సమేతంగా ప్రతిష్ఠితమైన ఆలయం అంటే అదెంత దర్శనానంద భాగ్యదాయకమో వేరుగా చెప్పాలా? ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో గుమ్మడిదలలోని పవిత్ర క్షేత్రం శ్రీ వెంకటేశ్వర కళ్యాణ రామచంద్రస్వామి దేవస్థానం సందర్శించి ఆ విశేషాలు తెలుసుకుందాం. గుమ్మడిదల శ్రీవత్స ఋషి ఆశ్రమ ప్రాంతమని, ఆయన తపస్సుకు మెచ్చి మహావిష్ణువు ప్రత్యక్షం కాగా స్వామిని తన ఆశ్రమంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా, కొండపై కళ్యాణ రామచంద్ర స్వామిగా ఉండమని కోరగా ఋషివంశంలో శ్రీనివాసాచార్యులు జన్మించి ప్రతిష్ఠ చేస్తారని, నాటి నుంచి భక్తుల కోరికలు తీరుస్తూ రక్షిస్తానని స్వామి వరమిచ్చారట. శ్రీ వెంకటచలాధీశం శ్రీయధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. హైదరాబాదు నుండి నరసాపూర్ మీదుగా మెదక్ వెళ్లే మార్గంలో 42 కిలోమీటర్ల దూరంలో గుమ్మడిదల గ్రామంలో ఈ దేవస్థానాన్ని భక్తులు దర్శించుకోవచ్చు. 800 సంవత్సరాల పురాతన చరిత్ర కల వైభవ ప్రదేశమిది. ధ్వజస్తంభం ముందు బలిబండ, దానికి ముందు స్వామి పవిత్ర చరణాలు దర్శనమిస్తాయి. కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకటశైలపతే. చతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌలిమణి. శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపతే. గ్రామంలో ఒక సాతాని అయ్యవారు సీతారామ లక్ష్మణుల విగ్రహారాధన చేస్తూ కళ్యాణం జరిపించి గ్రామ ప్రజలకు తీర్థ ప్రసాదాలు ఇస్తుండేవారట. అంత్య సమయంలో ఆ విగ్రహాలను శ్రీవత్స గోత్రులు శ్రీనివాసాచార్యులకు ఇంటితో సహా అప్పగించి కాలధర్మం చెందారట. అప్పుడే మందిరం నిర్మించి ఆయన మూల విగ్రహ ప్రతిష్టకు దక్షిణ దిశలోని హనుమదాలయంలోనున్న వైకుంఠనాథ స్వామిని ఎన్నుకున్న సంకల్పం నెరవేరలేదట. ఓ రోజు ఇంటి ముందు స్నానం చేస్తుండగా దిగంబరుడైన బాలుడు వచ్చి వస్త్రం యాచించాడు. వళ్ళు తుడుచుకుంటున్న వస్త్రం ఇవ్వగా బాలుడు దాన్ని ధరించి వెళ్లిపోయాడు.
మరునాడు మేరుగిరిపేట గుడిలో వెంకటేశ్వరుని శిలా విగ్రహానికి తాను దానం చేసిన వస్త్రం కనబడి ఆశ్చర్యపోయిన ఆచార్యుల వారికి ఆ రాత్రి స్వప్నంలో శ్రీ వెంకటేశ్వరుడు కనబడి తనను గ్రామాలయంలో ప్రతిష్ఠించమని ఆజ్ఞ ఇచ్చారట. అలా ఊరేగింపుగా మేళ తాళాలతో అనుసంధాన ఆలయం నుంచి గ్రామంలోని ఈ ఆలయానికి స్వామిని తెచ్చి ప్రతిష్ఠించడం జరిగింది. ప్రాచీన విగ్రహాలు కాక తిరుపతి నుండి ఈ నూతన విగ్రహాలు తెచ్చి శాస్త్రబద్ధంగా శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో 9 రోజులు ఉత్సవమునర్చి ప్రతిష్టాపన చేయడం జరిగింది. మూలవరుల 3వ ప్రతిష్టగా దీన్ని పేర్కొంటారు. భక్తులు శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వరుని దర్శించి పూజల్లో భక్తి శ్రద్ధలతో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. ఏళ్ల క్రితం గుమ్మడిదలలో నిర్మాణం జరిగిన ఆలయం శిథిల స్థితికి చేరుకున్నందువల్లనే వితరణశీరులైన భక్తుల సహకారంతో 50 లక్షల రూపాయల పైచిలుకు ఖర్చుతో వైభవంగా పునర్నిర్మాణం ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. 600 ఏళ్ల క్రితం గుమ్మడిదలలో నిర్మాణం జరిగిన ఆలయం శిథిల స్థితికి చేరుకున్నందువల్లనే వితరణశీలురైన భక్తుల సహకారంతో 50 లక్షల రూపాయల పైచిలుకు ఖర్చుతో వైభవంగా పునర్నిర్మాణ ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వర్తించడం జరిగింది. పాంచరాత్రాగమానుసారం ఆలయంలో పూజలు, ఉత్సవాలు జరుగుతున్నాయి. శిథిలావస్థకు చేరిన 300 ఏళ్ల క్రితపు గ్రామాలయాన్ని నూతనంగా నిర్మించి నూతన పురాతన విగ్రహ ప్రతిష్టలు కావించబడ్డాయి. ఆలయం ముందు ఇప్పటికీ గోపూజ చేసుకుని భక్తులు భక్తి శ్రద్ధలు ప్రకటిస్తుంటారు. ఊరికి దక్షిణంలో కిలోమీటర్ దూరంలో గల గట్టుపై శ్రీ కళ్యాణ రామచంద్రస్వామి ఆలయం ఉంది. గుమ్మడిదల ఊరు 800 ఏళ్ల ప్రాచీనమైనదైతే 500 సంవత్సరాల పైబడిన ప్రాచీన దేవాలయంగా చారిత్రక ప్రాధాన్యం గల దేవాలయం ఇది.
16 స్తంభాల ముఖమంటపంతో గర్భగుడిలో కళ్యాణ రామచంద్ర స్వామి దర్శనమిస్తారు. దేశంలో మరే ఆలయంలోనూ లేని విధంగా దశరథపుత్రులు నలుగురు శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు తమ ధర్మపత్నులు సీత, ఊర్మిళ, మాండవి, శృతకీర్తుల సహితంగా మూలవిరాట్టులుగా దర్శనమిచ్చే కళ్యాణ రామచంద్ర స్వామి ఆలయమిది. ఉత్సవ విగ్రహాలు శ్రీ సీతారామ లక్ష్మణులు, ఆండాళ్, ఆళ్వార్ మొదలైన విగ్రహాలను ఆలయంలో సందర్శించుకోగలం. ఊరికి దక్షిణంగా గల కళ్యాణ రామచంద్ర స్వామి క్షేత్రం రథశాల, సింహద్వారం, ప్రహరీ గోడలతో కనబడుతుంది. ఎడమ వైపున 500 ఏళ్ల క్రితపు వంటశాల ఉంది. కళ్యాణ రామాలయానికి నైరుతి దిశగా ఫర్లాంగు దూరంలో బండపై శ్రీ రామపాదం, మందిరానికి దక్షిణంగా రథశాలకు వెనుక భాగంలో ముకుళిత హస్తుడైన దాసాంజనేయ స్వామి శిలామూర్తిని దర్శించవచ్చు. ఊరికి ఉత్తరపు మేరుగిరిపేటలో ఎడమవైపు శివాలయం, కుడివైపు శ్రీ వెంకటేశ్వర ఆలయం ఉన్నాయి. ఊరి దేవాలయంలో ప్రతిష్ఠించిన స్వామి ఇక్కడివాడే. పూర్వము ఇక్కడ 3 గ్రామాలు ఉండేవి. ఉత్తరం ఒకటి, దక్షిణం ఒకటి, పడమర ఒకటి. ఈ మధ్యనంతా అడవి ఉండేది. ఆ అడవిలో పిండారీలు ఈ గ్రామస్తుల్ని దోచుకుంటూ ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కూడా కలిసి ఇక్కడ నూతనంగా ఒక గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దాన్నే గుమ్మడిదల అని చెప్పి పిలుతూ వచ్చారు. మన భారతదేశంలో ఏ ప్రాంతంలో చూసినా కానీ ఈ రకంగా మనకి స్వామివారు కనపడరు. ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి, కళ్యాణ రామచంద్ర స్వాములు కూడా ఇక్కడ కోరినటువంటి భక్తులకి కోరికలు తీర్చేటువంటి వారు. శాంతము, సౌందర్యము మూర్తి భవించిన స్వామి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర శ్రీ రామచంద్ర స్వామి సందర్శనం ఆధ్యాత్మిక, ధార్మిక చింతనలను ప్రోధి చేసి స్వామి పూజలు అభీష్ట ఫలదాయకాలవుతూ భక్తజన సందోహాన్ని అమందానంద కందలిత హృదయారవిందులను చేస్తూ ఉన్నదన్నది యథార్థం. నిత్య పూజాధికాలు కాక చైత్రమాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహింపబడతాయి. చైత్రశుద్ధ నవమి లగాయత్తు 5 రోజులు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఇక ఏటి పొడవున వెంకటేశ్వరుడు, కృష్ణుడు, రాముడు, నరసింహుడు, నమ్మాళ్వార్, ఉడయవరులు, గోదాదేవిల జన్మదినోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు.
దసరా నవరాత్రులకు బ్రహ్మోత్సవాలలో ఊరేగింపు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. పల్లకిలో గోవిందనామాలతో శ్రీ వెంకటేశ్వరుడు శ్రీదేవి భూదేవి సమేతంగా ఉత్సవమూర్తులుగా ఊరేగుతారు. గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే. అచ్యుతాయని ఆడరే పురుషోత్తమాయని పొగడరే హరిగచ్యుతాయని ఆడరే పురుషోత్తమాయని పొగడరే పరమ పురుషాయని పలుకరే ఆ కళ్యాణ శ్రీ వెంకటేశ్వర రామచంద్రస్వామి అనుగ్రహ పాత్రులై అందరూ సుఖించాలని ఆకాంక్షిస్తూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.